హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు అయితే మనం ఆరీ వర్క్లో మగ్గం వర్క్లో చైన్ స్టిచ్ నేర్చుకుందాము. ఇది చూడండి, ఫ్రేమ్ క్లాత్కి ఈ నీడిల్ ఉంది కదా, ఇది మగ్గం నీడిల్ 24 నీడిల్ తోటి అయితే ఒక దారంతో నడుస్తుంది. 14 నెంబర్ నీడిల్ అయితే 2 దారాలతో నడుస్తుంది. చూడండి, ఇగో ఒక కొండిలాగా ఉంటుంది దానికి, ఆ కొండితో అలా పట్టుకోవాలి. నేనైతే జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. జరీ థ్రెడ్ తోటి అయితే గొలుసు కుట్టు ఫస్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, అలా నాట్ వేసుకోవాలి. చూపించే విధంగా చూడండి, అలా సూదితో కుచ్చి మగ్గం నీడిల్తో కుచ్చి కొండికి తగిలించి తీసుకోవాలి. మీరు గమనించండి, మనం కుచ్చేటప్పుడు ఆ కొండి అనేది మన వైపు ఉండాలి. చూడండి, ఈ విధంగా గొలుసు తీయాలి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. నేనైతే మగ్గం వర్క్ వేస్తున్నాను. చూడండి, అలా తీయాలి ముడి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకోసం. చూడండి, ఈ విధంగా సూదితో కుచ్చి ఆ కొండి తగిలించి మన వైపు గుంజేటప్పటికి పైన సైడ్ ఉండాలి. కిందికి కుచ్చేటప్పుడు కింది దిక్కు మన సైడ్ ఉండాలి. పైనకి తీసేటప్పుడు మాత్రం రివర్స్లో, ఫస్ట్ మన దిక్కు, కుచ్చేటప్పుడు తీసేటప్పుడు పైన వైపు. అలా అయితే గొలుసు కుట్టు నీట్గా వస్తుంది. దారం పోగులు కూడా సూదికి తట్టకుండా ఉంటాయి. మగ్గం నీడిల్కి థ్రెడ్ చుట్టుకోండి. థ్రెడ్ చుట్టుకుంటే స్టీల్ది కదా, కొంచెం ఐరన్ది కదా, అది జారకుండా ఉంటుంది. ఇదిగో చూడండి, అలా తట్టియాలి. ఆ విధంగా తట్టియండి. చూడండి, కొండితో దారం పోగుని తీసుకోవాలి. దారం పోగు తీసుకునేటప్పుడు వైట్ పోగు రాకుండా గోల్డ్ మనం యూజ్ చేసే జరీ థ్రెడ్ మాత్రమే రావాలి. చూడండి, అవుపిస్తుందా గొలుసు? మనం తీసుకునే క్లాత్ని బట్టి ఉంటుందా అండి. నేను కాటన్ క్లాత్తో చూపిస్తున్నాను కాబట్టి కొంచెం చీలికలుగా అవుపిస్తుంది. ఆకుపట్టు పీస్ కూడా అలాగే అవుపిస్తుంది, కానీ అంత అదేముండదు, ఏర్పడదు. చూడండి, సూదిని చూపిస్తున్నాను మీకు, కొండిని. మీకు అవుపిస్తుందో లేదో నాకైతే షార్ప్నెస్ అనేది తెలుస్తుంది. చూడండి, అలా ఆ విధంగా లాగాలి. దీనికి ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ చేయాలండి. అలా ప్రాక్టీస్ చేస్తేనే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా నేను ఇప్పుడు చూపించిన విధంగా రివర్స్ అంటే మాత్రం వెనక్కి వెళ్ళి నాటు పడుతుంది. అంటే నాటు ఏం పడదు, కాకపోతే వెనక్కి వెళ్తుంది అన్నట్టు, గొలుసు సరిగ్గా ఊపించదు. చూడండి, అట్లా నీట్గా వస్తుంది అన్నట్టు. వెనకకి థ్రెడ్ పైకి గుంజకుండా చూడండి. మీకు యూజ్ అయితే నచ్చితే లైక్ చేయండి.